మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్టు వచ్చింది, చాలా పంట పండించినాం అంటాడు. నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్, మరి మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు దవ్వినరా, ఒక చెక్ డ్యామ్ కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరేం చేయకుండా అంత పంట పండిందంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. అంతకుముందు 2014 ముందు వారలే, ఇవాళ అంత పంట పండలే, ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో